వీడియోలో నేను స్కిన్ టైట్ ప్యాంటు బాడీ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇది రెండు విధాలుగా కుట్టుకోవచ్చు. ఒకటి నడుం పీస్తోని కుట్టవచ్చు, ఇంకొకటి నడుం పీస్ లేకుండా డైరెక్ట్ ఫుల్ లెంత్తోని కుట్టుకోవచ్చు. ఇది నడుం పీస్తోని ఎలా కట్ చేసి కుట్టాలో చూపిస్తాను. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కినట్లయితే వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. స్కిన్ టైట్ ప్యాంట్కి 2 మీటర్ల క్లాత్ సరిపోతుంది. ఇది రెండు విధాలుగా కుట్టుకోవచ్చు. ఒకటి కిస్తీని ఆఫ్ చేసి నడుం పీసు తీసుకొని ఒక రకం కుట్టుకోవచ్చు. నడుం పీసు లేకుండా డైరెక్ట్ పెద్ద పీసులు అతుకు వస్తాయి, అదొక రకము. రెండు విధాలుగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను నడుం పీసు వేసి కుట్టేది చూపిస్తా కటింగు. ఇది మనము క్రాస్ వేసుకోవాలి. ధోతి ప్యాంటుకి ఎలా వేసినో ఆ విధంగా గాగ్రాకి కూడా ఇదే విధంగా క్రాస్లో వేసుకోవాలి. ఈ విధంగా 4 లేయర్స్ని ఈ విధంగా మనము ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది మన సైడ్ ఉండాలి, మడత ఉన్నది, ఓపెన్ ఉన్నది మనకు ఆపోజిట్ ఉంచుకోవాలి. స్కిన్ టైట్ ప్యాంట్కి మెయిన్గా 5 లెంతులు తీసుకోవాలి. ఒకటి ఫుల్ లెంతు, రెండవది కిస్తీ లెంతు, మూడవది మోకాలు లెంతు, నాలుగవది పిక్క లెంతు, 5 బాటము. ఈ రెండు మధ్యలో పిక్క ఉన్న మోకాలు ఈ స్కిన్ టైట్ ప్యాంట్ మాత్రమే మనం ఈ 2 లెంతులు పెట్టుకుంటాం. ఎందుకంటే ఇది లెగ్గిన్ టైపు కాల్ దగ్గర టైట్గా ఉంటుంది కాబట్టి ఈ లెంతులు, ఈ రౌండ్స్ దీనికి 2 ఎక్స్ట్రా. స్కిన్ టైట్ ప్యాంట్కి ఇవి 2 ఎక్స్ట్రా మనం తీసుకోవాలి, మిగతా వాటికి అవసరం లేదు. ఇప్పుడు 5 లెంతులు పెట్టుకున్నాక మనము రౌండ్స్ తీసుకోవాలి. ఇంకొకటి మళ్ళీ మన ఫుల్ లెంత్ 40కి ఒక 10 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కింద. ఎందుకంటే బాటమ్ దగ్గర మనకు ఎక్స్ట్రా క్లాత్ కుచ్చులాగా రావడం కోసం 10 ఇంచెస్ కింద మన 40 లెంత్కి 10 ఇంచెస్ కలుపుకొని మొత్తం 50 పెట్టుకోవాలి. మామూలు ప్యాంట్లకైతే బాటమ్ 12 తీసుకుంటాం కదా, దీనికి 5.5 తీసుకుంటే సరిపోతుంది. స్కిన్ టైట్ ప్యాంట్ కాబట్టి 5.5 మనకి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా కుట్టు కోసం, మొత్తం 6.5. ఇది కింద బాటమ్. ఇక్కడ మనకు ఒక 10 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనము ఈ కింద ఎంత తీసుకున్నాము, 6.5. ఇక్కడ కూడా సేమ్ అంతే తీసుకొని ఇక్కడ నుండి మన మెయిన్ ఫుల్ లెంత్ ఎంత 40 ఇక్కడ నుండి మనము చూసుకోవాలి. మనము కిస్తీలో నుండి ఆఫ్ చేసి నడుం పీసు వేరే తీసుకుంటాం కాబట్టి మనకు కిస్తీ ఇది 14 వస్తుంది. 14లో ఆఫ్ అంటే మనకి 7. 14 కిస్తీ మనము ఆఫ్ చేసేసుకొని కిస్తీని ఇది నడుం పీసు వేరే తీసుకోవాలి. ఇక్కడ మన మోకాలు లెంత్ 21, పిక్కది 27, మొత్తం మనది 40. ఫుల్ లెంత్ ఎక్స్ట్రా 10 ఇంచెస్ తీసుకున్నాము. 40 లెంత్ తీసుకున్న తర్వాత కిస్తీ తీసుకోవాలి. కిస్తీ 14లోకి వెళ్ళి మనము హాఫ్ మైనస్ చేసుకొని నడుం పీసు వేరే తీసుకుంటాం కాబట్టి ఇది ఆఫ్ చేసేయాలి. ఇక్కడ మోకాలు లెంత్, ఇక్కడ పిక్క లెంత్. ఇప్పుడు వీటి రౌండ్స్ తీసుకుంటే సరిపోతుంది.
బాటమ్ రౌండ్ తీసుకున్నాము. ఇక్కడ బాటమ్ రౌండ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ పిక్క రౌండ్ 13 అంటే ఆఫ్ చేయాలి. పిక్క రౌండ్ చుట్టూ 13 వచ్చింది, దాన్ని ఆఫ్ చేస్తే మనకి 6.5 వస్తుంది. తర్వాత మోకాలు దగ్గర 14 అంటే ఆఫ్ చేస్తే 7. తర్వాత సీటు 36, 36ను 1/4 చేయాలి, 9. మనం లూజు కోసము ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సీటు చుట్టుకొలత 36, 36ను 4 భాగాలు చేస్తే మనకి 9 వస్తుంది. 9కి ఒక 4 ఇంచులు లూజ్ కోసము తీసుకోవాలి, 13. ఇక్కడ కొంచెం కుట్టు కోసం ఒక 1 ఇంచు, మొత్తం 14 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి మోకాలు దగ్గర, పిక్క దగ్గర. ఇక్కడ ఆల్రెడీ మనము 1 ఇంచు బాటమ్ దగ్గర 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం. 5.5 అయితే 6.5 పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటూ రావాలి. ఇక్కడ చిన్నగా అతుకొస్తుంది. మనము కిస్తీలో ఆఫ్ చేసి నడుము పీసు వేరే తీసుకుంటున్నాం కాబట్టి ఆఫ్ చేసినాము. చేసినా కూడా మనకి ఈ ముక్క తక్కువ వచ్చింది. అది కొంచెం క్లాత్ ఎక్కువ ఉన్నదైతే మనకి ఇది కూడా అతుకు రాదు. వచ్చింది కాబట్టి మనకి ఇటు సైడ్ క్లాత్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఈ ముక్కలు, చిన్న ముక్కలు 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కింద ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి, ఎందుకంటే చిన్నగా మలిచి కుట్టుకోవడం కోసం. పైన మనము కిస్తీని ఆఫ్ చేసినాం కదా, ఇక్కడ కట్ చేసుకోవాలి. మనకు 4 పీసులకు చిన్న చిన్న ముక్కలు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పెద్దగా తక్కువ వచ్చిన పీస్కి ముందు జాయింట్ చేసుకుందాం. ఇక్కడ కిస్తీ ఉంది కదా, 14. ఇక్కడ నుంచి మనకి పైకి 7 ఇంచెస్. ఇక్కడ 14. మనకి తక్కువ వచ్చిన ముక్కకి మనం ఇట్లా వేసుకొని మళ్ళీ మార్కింగ్ పెట్టుకోవాలి. మనం ఎంత తీసుకున్నామో 1/4 చేసి 4 ఇంచెస్ లూజ్ తీసుకున్నాము. అది ఎంత వచ్చిందో అంత ఇక్కడ ఇక్కడ పైన కింద 2 సేమ్ తీసుకొని ఈ పీస్ కట్ చేసుకోవాలి. మనకు ఇక్కడ జాయింట్కు కూడా చూసుకోవాలి, కిస్తీ కరెక్ట్ ఉందా లేదా ఇక్కడ చూసుకొని
ఇట్లా 2 లేయర్స్కి పెద్ద ముక్కలు, ఇంకా చిన్న ముక్కలు 2 కింద చిన్నగా వచ్చినాయి, వాటికి ఈ 2 ముక్కలు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. మనము పిన్స్ పెట్టుకోవాలి. ఫస్టే ఇట్లా పిన్స్ పెట్టుకొని దేని దానికి పిన్స్ పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. మనకు ఇది మిగిలిపోయింది కదా ఈ క్లాత్లోనే మనము నడుం పీసు తీసుకోవాలి. మిడిల్ సైజు వాళ్ళకి నడుం పీస్కి మనం 23 తీసుకుంటే మనకు కుట్టేసరికి 22 వస్తుంది. 40 లెంత్ సైజు వాళ్ళకి ఈ నడుము పీసు ఇంత తీసుకుంటే సరిపోతుంది. 23 తీసుకొని మనం 7 మైనస్ చేసినాం కదా, 7కి ఒక 2.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే పైన నాడ పట్టికి కింద కుట్టడం కోసము మొత్తం 9.5. ఇక్కడ చిన్న పీసు అతుకొస్తుంది మనకి. ఈ స్ట్రైట్గా రావడం కోసం ఇట్లా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ చిన్న ముక్క అతికేసుకుంటే మనకు ఇందులోనే రెండు పార్ట్స్ వెళ్తాయి. మధ్యలో కట్ చేసుకొని మీకు ఈ విధంగా నడుము పీస్ వస్తుంది. చిన్న ముక్క జాయింట్ చేసుకున్న తర్వాత ఇవి వెనకాలది ముందుది జాయింట్ చేసుకున్నాక ఇక్కడ నాడాకి ఓపెన్ కుట్టుకోవాలి. ఫస్ట్ మనము ఈ చిన్న పీసులు అటు ఇటు కన్ఫ్యూజ్ కాకుండా పిన్స్ పెట్టుకోవాలి. ఇట్లా పిన్స్ పెట్టుకొని జాయింట్ చేసుకుంటే మనకి ఈజీగా తొందరగా జాయింట్ అయిపోతుంది. మనము పిన్స్ పెట్టుకోకుండా చేస్తే కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా లేట్ అవుతుంది. దీనికి అవసరం లేదు.
వేసుకుంటే నీట్గా ఉంటుంది, ముక్క రాకుండా. ఫస్టే పిన్స్ పెట్టుకుంటే ఇవి దేని దానికే ఉండి మనకు టైం వేస్ట్ కాకుండా తొందరగా జాయింట్ చేసుకోవచ్చు. పిన్స్ కంపల్సరీ పిన్స్ పెట్టుకోవాలి. నాలుగు పీసులు జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకొని అన్నీ సమానంగా వచ్చేలా ఇక్కడ కూడా 14 ఇలా కిస్తీ మనం 7 పెట్టుకున్నాం కదా, 7 ఇక్కడ కూడా 7 ఇది 14 వచ్చింది మనకి. ఇక్కడ కూడా పైన కూడా సేమ్ 14. ఇది చూసుకున్నాక దీనికి ఒకటి కిస్తీ పీస్ వస్తుంది చిన్నగా, అది జాయింట్ చేసుకోవాలి. మనకు కటింగ్లో ఈ చిన్న పీసులు మిగిలి ఉంటాయి కదా, ఆ పీసుల్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇవి కిస్తీ దగ్గర ఇలా జాయింట్ చేసుకుంటే మనకి కొంచెం లెంత్ లూజ్గా ఉండి ఫ్రీగా ఉంటుంది. కూర్చున్న నిలబడ్డ ఈ పీస్తోని మనకు కొంచెం ఫ్రీగా లూజ్ వస్తుంది. ఈ పీసులు 2 పీసులు కట్ చేసుకొని 2 వైపులా జాయింట్ చేసుకోవాలి. ఈ కిస్తీ దగ్గర నుండి కింద నుండి ఈ పైకి ఇలా పెట్టుకోవాలి.
వన్ సైడు జాయింట్ చేసుకున్నాం కదా, వన్ సైడ్ జాయింట్ చేసుకున్నాక ఇంకొక కాలు కూడా దీనికి జాయింట్ చేసుకోవాలి. ఇది కూడా కింది నుండి ఇలా జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఈ రెండు పీసులకి ఈ ముక్క జాయింట్ చేసుకోవాలి. జాయింటింగ్ కిస్తీ దగ్గర జాయింటింగ్ అయిపోయినట్టే. ఈ విధంగా సైడ్ పీస్లో జాయింట్ అయిపోయాక కిస్తీ పీసులు కూడా జాయింట్ చేసుకున్నాక నడుం పీసు తయారు చేసుకోవాలి. నడుం పీసులకు కూడా చిన్నగా అతుకొచ్చింది, దీనికి కూడా రెండు చిన్న పీసులు జాయింట్ చేసుకోవాలి.
విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి సమానంగా వచ్చేలా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత వన్ సైడు వైపు కూడా జాయిన్ చేసుకోవాలి. నాడా పట్టికి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ వదిలేసి అక్కడ మట్టికి మనకి కుట్టు రావాలి. ఇది నాడా కోసము ఓపెన్ ఉండడానికి ఎటునటు చిన్నగా మలిచి కుట్టాలి. రెండవ వైపు చిన్నగా ఇట్లా 2 సార్లు లోపలికి మలిచి కుట్టాలి. ఇది 1 టైము చిన్నగా ఇలా మలుచుకోవాలి ఒకసారి. మనము మొత్తం క్లాత్ లెంత్లో 9.5 తీసుకున్నాం కదా, ఈ మలవడానికి 1/2 ఇంచు పోయింది, 9 ఇంచెస్ ఉన్నాయి. మనకి 7 ఇంచెస్ కిస్తీ రావాలి, 1/2 ఇంచు కింద కుట్టు అంటే 7.5 దగ్గర నుండి మనము పట్టి లోపలికి మలిచి కుట్టాలి. కరెక్ట్ మనకు 14 కిస్తీ వస్తుంది, అది 7 ఇది 7. ఇది 1.5 ఇలా మలుచుకొని నాడా పట్టి కోసం
మీరు టేప్తోని 1.5 మార్కింగ్ పెట్టుకొని అది ఇలా మలుచుకోండి. ఈ విధంగా నాడా పట్టి కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి 23 తీసుకున్నాం కదా, 22 వెడల్పులో 22 వస్తే మనకి మిడిల్ సైజ్ వాళ్ళకి సరిపోతుంది. 22 వచ్చింది. ఈ విధంగా జాయింట్స్ నడుం పీసు మొత్తం రెడీ అయిపోయినాక మనకు ఈ సైడ్స్ సెంటర్ పాయింట్ కరెక్ట్ ఉండడం కోసము చిన్నగా గుర్తు కట్ చేసుకోవాలి. ఇలా నడుం పీసుకి ప్యాంట్కి కట్ చేసుకున్నాక మనకు దీనికంటే ఒక 3 ఇంచెస్ ఎక్కువ వచ్చింది కదా. ఈ ఎక్కువ వచ్చింది మనకు కిస్తీ కుట్టు దగ్గర ఒక 3 కుచ్చులు వస్తాయి. కిస్తీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. మనకు లూజ్ ప్యాంట్ అయితేనేమో సైడ్స్కి వస్తాయి. స్కిన్ టైట్ కాబట్టి మనకి మధ్యలో కిస్తీ దగ్గర ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ఇక్కడ కుచ్చు వచ్చేటట్టు కుట్టుకోవాలి. మనము కరెక్ట్ వచ్చేలాగా ఇది ఇక్కడికి జాయింట్ చేసుకోవడానికి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా ఎందుకంటే 1 సైడ్ ఎక్కువ 1 సైడ్ తక్కువ రాకుండా ఫస్టే మనం ఇలా మార్కింగ్ పెట్టుకుంటే క్లాత్ కరెక్ట్ వస్తుంది. మనం ఈ ఖర్చు పెట్టినాం కదా, చిన్నగా కట్ చేసినాం కదా, ఇది కలిపేసుకొని ఈ మార్కర్తోని మార్కింగ్ పెట్టిన దగ్గరికి ఇది కుట్టుకోవాలి. ఈ ఖర్చు 2 ఖర్చులు కలిస్తే మనకి కరెక్ట్గా క్లాత్ కరెక్ట్గా వస్తుంది. ఇటువైపు కూడా మనకి మార్కింగ్ ఇక్కడ ఉంది, దీని మార్కింగ్ కూడా ఇక్కడ వచ్చింది. ఈ 2 మార్కింగ్లను కలుపుకొని కుట్టేసుకోవాలి. సైడ్ కూడా సేమ్ ఈ ఖర్చు కలిసేలాగా చూసుకొని మార్కింగ్ పెట్టిన దగ్గర నుండి స్టార్ట్ చేసేది. వాళ్ళ కోసము కన్ఫ్యూజ్ కాకుండా అందుకనే సెంటర్ పాయింట్లో ఖర్చు పెట్టిన, ఇక్కడ మార్కింగ్ పెట్టిన, ఇట్లా మీరు జాయింట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అస్సలు కాకుండా ఈజీగా కుట్టుకోవచ్చు. తర్వాత మనకి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ఇటు 2 కుచ్చులు ఇటు 2 కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో కిస్తీ దగ్గర ఈ కిస్తీ కుట్టు సెంటర్ కుట్టు ఈ సెంటర్ కుట్టు కలుపుకొని కిస్తీ ప్యాంటు కుట్టాలంటే స్కిన్ టైట్ ప్యాంటు కుట్టాలంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇలా మార్కింగ్ పెట్టుకొని ఖర్చు పెట్టుకొని కుట్టుకుంటే
తొందరగా ఈజీగా వస్తుంది. ఇలా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా మనకు ఈ మార్కింగ్ ఇది కుట్టు ఉంది కదా, ఆ 2 కుట్లు కరెక్ట్ సమానం వచ్చేలా చూసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని చిన్నగా కుచ్చు పెట్టాలి. మనకి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా ఈ కిస్తీ కుట్టు సమానంగా చూసుకొని ఇటు 4 కుచ్చులు ఇటు 4 కుచ్చులు వచ్చేలా కుచ్చు పెట్టుకోవాలి. ఇటు కూడా సేమ్ మనకి కిస్తీ కుట్టు పాయింట్ పెట్టుకొని ఇది 2 కలుపుకొని 2 కిస్తీ కుట్లను ఇలా కలిపేసుకున్నాక మనకి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా ఇలా దగ్గరికి చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి సమానంగా వస్తుంది. ఇటు సైడ్ కూడా సేమ్ 4 కుచ్చులు పెట్టుకుంటే అయిపోతుంది. రెండు వైపులా మనకు కిస్తీ దగ్గర స్కిన్ టైట్ ప్యాంట్కి ఇలానే కుచ్చు పెట్టుకుంటే మనకి కనబడకుండా మనకి లూజ్ వస్తుంది, ఫ్రీగా ఉంటుంది. ఇలా పెట్టుకోండి. తర్వాత పైనుండి ఒక కుట్టు వేయాలి గట్టిగా ఉండడానికి. ప్రతి కుట్టుకు 2 కుట్లు వేసుకుంటే మనకు తొందరగా కుట్లు పోకుండా గట్టిగా స్టిఫ్గా ఉంటుంది. 2 కుట్లు వేసుకోవాలి. రెడీమేడ్ది అయితే ఒకటే కుట్టు వస్తుంది. మనం ఇంట్లో కుట్టుకుంటే 2 కుట్లు వేసుకుంటే మళ్ళీ కుట్టకుండా చాలా రోజులు ఊడిపోకుండా డబుల్ కుట్టు వేసుకున్న తర్వాత కింద బాటమ్ తీసుకోవాలి. ఇలా నడుం పీసు కిస్తీ ప్యాంట్ పీసు మొత్తం జాయింటింగ్ అయిపోయింది. తర్వాత కింద బాటమ్ దగ్గర చిన్నగా 1/2 ఇంచు మలిసి కుట్టు పెట్టుకోవాలి. ఒకటే కుట్టు సరిపోతుంది. ఇంకొక సైడ్ కూడా 2 సమానం ఉన్నాయా
రెండు కరెక్ట్ వచ్చినాయా లెంత్లో చూసుకొని మనము ఇట్లా నడుము దగ్గర నుండి ఇట్లా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి క్లాత్ సాగి కూడా ఎక్కువ తక్కువ వస్తుంది. అలా రాకుండా రెండు సమానంగా వచ్చేలా చూసుకున్న తర్వాత సెంటర్ కుట్టు వేసుకోవాలి, కిస్తీ కుట్టు. మనము బాటం ఎంత 5:30 పెట్టుకున్నాం కాబట్టి 5:30 మార్కింగ్ దగ్గర నుండి కుట్టు వేసుకుంటూ రావాలి. డైరెక్ట్ కుట్టు వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడి వరకు ఓపెన్ ఉంచుకొని ఎటుదట్టు మలిసి బుక్సులు కాజాలు కూడా కుట్టుకోవచ్చు. నేను ఇప్పుడైతే డైరెక్ట్ కుట్టు వేసేస్తున్నా. రెండు విధాలుగా కుట్టుకోవచ్చు. మనం ఈ 10 ఇంచెస్ వరకు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇక్కడ 1.5 పెట్టుకున్నాం ఈజ్కి. ఆ 1.5 మట్టికి కుట్టు వేసుకోవాలి. మన మార్కింగ్ ఉంది కదా, మార్కింగ్ మీద నుండి కుట్టు వేసుకోవాలి. కిస్తీ దగ్గర హాఫ్ ఇంచ్ మట్టికే కుట్టు వేసుకోవాలి. కిస్తీ దగ్గర ఇక్కడ 1.5 వేయొద్దు, ఎందుకంటే కిస్తీ లెంత్ తగ్గిపోతుంది. ఇలా చూసుకుంటూ కూడా మనము రెండు కాళ్ళు సమానం వచ్చేలాగా
డబుల్ కుట్టు వేస్తే బాగుంటుంది. ఇలా మొత్తం 2 కుట్లు డబుల్ కుట్టు వేసిన తర్వాత రివర్స్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మెజర్మెంట్స్ చూపిస్తున్నా. కిస్తే మనం 14 పెట్టుకున్నాం కదా, కరెక్ట్ 14 వచ్చింది. నడుం పీసు 22 ఉండాలి అన్న కదా, నడుం పీసు కూడా 22 వచ్చింది. ఈ విధంగా పాయింట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఉక్సులు కూడా పెట్టుకోవచ్చు, ఇలా క్లోజ్ కూడా చేసుకోవచ్చు, 2 విధాలుగా కుట్టుకోవచ్చు. ఇలా సమానం వచ్చేలాగా చూసుకొని జాయింట్లు చేసుకోవాలి. స్కిన్ టైట్ ప్యాంటు కుట్టడం చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.